నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బీడీ సంక్షేమ నిధి అఖిల భారత వైస్ చైర్మన్ గా లోక భూపతి రెడ్డి నియామకం. లోక భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు. బాల్కొండ మండల కేంద్రంలో మాదిగ విద్యార్థుల మహాపాదయాత్ర. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో డ్రైనేజీలు లేక కాలనీ వాసులు ఇబ్బందులు పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు. జక్రన్పల్లి మండల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం. ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం. ముప్కాల్ మండలంలో పాత జాతీయ రహదారిపై వాహనముల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ సిహెచ్ విజయ్ కుమార్. బీడీ కార్మికుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తామని అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీ పటిష్టతకు పాటుపడతానని కేంద్ర బీడీ సంక్షేమ నిధి అఖిల భారత వైస్ చైర్మన్ లోక భూపతి రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో లోక భూపతి రెడ్డిని పూలమాల శాల్వతో బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా లోక భూపతి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీడీ సంక్షేమ నిధి అఖిల భారత వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవహరిస్తారని 22 మంది సభ్యుల బృందంతో ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన వివరించారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న నాకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టడం ఆనందంగా ఉందన్నారు. లోక భూపతి రెడ్డి బీజేపీలో సుదీర్ఘంగా కొనసాగుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా జిల్లా అధ్యక్షునిగా పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు పుప్పాల శివరాజ్, త్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల రాజు, పూజ నరేందర్, పోల్కం వేణు, రుయ్యాడి రాజేశ్వర్, అమ్దాపూర్ రాజేష్, డమాంక శ్రీనివాస్, రాజారాం, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद। जय जय माता भारत माता, भारत माता की जय। सर ఢిల్లీ కెళ్తూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు గుర్తించి నిన్ననే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నన్ను సెంట్రల్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ ఫర్ బీడీ వెల్ఫేర్ ఫండ్ దీనికి వైస్ చైర్మన్గా నియమించారు. వారు నియమించినందుకు కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు లేబర్ మినిస్టర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి నా తరఫున మన జిల్లా పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ బీడీ కార్మికుల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించి ఈ ప్రాంతంలో నుంచి ఒక సీనియర్ ఒక కార్యకర్తకు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పదవిని నాకు అప్పగించినందుకు ప్రత్యేకంగా నేను మరియు దీని వెనుక జిల్లా నా యొక్క కార్యకర్తలు, నా సోదరులు, నా అభిమానులు అందరూ కూడా ఈ కృషి వెనుక ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది బీడీ కార్మికులు కాబట్టి లేబర్ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అటు కార్మిక మంత్రిగా ఈ యొక్క బీడీ సమస్యల పరిష్కారం కొరకు బండారు దత్తానికి అప్పగించడం, వారు నాకు వారి కింద వైస్ చైర్మన్గా పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు
నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. కింది స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ యొక్క స్కీములు తెలియజేసి పార్టీని ఈ మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసి రాబోయే 2019లో మన ప్రభుత్వం అధికారాన్ని తీసుకురావడానికి ఏదైతే వాళ్ళు చెప్పారో దానికి అనుసారంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి వస్తే కార్యకర్త వరకు కూడా ఈనాడు బూత్ వైజ్గా తిరుగుతూ ఉన్నాము. ఇది ఒక మంచి పరిణామం. అందరికీ ఉత్సవం వస్తున్నది. అందరికీ ఒక ఆశ నమ్మకం కుదిరింది. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి అన్ని విధాలా కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా ఆ దిశలో మేము కూడా మాకు ఇచ్చినటువంటి ఏదైతే పదవి ఉన్నదో ఆ పదవిని మనము సక్రమంగా నడిపిస్తూ ఈ పార్టీని ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి నేను శాయశక్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నుండి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనకై పాదయాత్ర నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా జాతీయ రహదారి 44 వెంబడి మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనకై జూలై 7న అమరావతిలో జరగబోయే మాదిగల కురుక్షేత్ర మహాసభకు తరలి వెళ్లడానికి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ విద్యార్థులు మే 18 ఉదయం 11 గంటల నుండి బిచ్కుంద అంబేద్కర్ విగ్రహం నుండి మహాపాదయాత్ర చేయును. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనకై జూన్ 27 వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్, రాజేశ్వర్, మోర్తార్ రాజ్ కుమార్లు అన్నారు. ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే జై మాదిగా జై మాదిగా జై జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పురాతన జాతీయ రహదారిపై మరి ఎంఆర్పిఎస్ హక్కుల పోరాట సమితి మరి పాదయాత్రగా ఇక్కడ వచ్చేస్తున్నారు. మరి తమ యొక్క హక్కుల సాధన అనేటువంటిది కూడా జరగాలి, తమకున్నటువంటి హక్కులు రాజ్యాంగపరంగా సంక్రమించాలనే భావనతో మరి విద్యార్థులు ర్యాలీగా ఇచ్చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాదిగలు 23 సంవత్సరాలు అల్పేరుగానే పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం అనేక అడ్డంకులు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలన్నిటిని అధిగమించి ప్రస్తుతం చివరి దశకు చేరింది. పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు రాబోతుందని చెప్పేసి మాదిగ సమాజం ఆశతో ఢిల్లీ వైపు ఎదురు చూస్తున్నది. ఇట్లాంటి సందర్భంలో కొంతమంది మాల సామాజిక వర్గంలోని స్వార్థపరులు ఇప్పటికి కూడా వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో రావాలని చెప్పేసి, పార్లమెంట్లో వర్గీకరణ చట్టవద్దని చెప్పేసి బిల్లు రాకుండా అడ్డుకునే చేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తున్న అడ్డంకులు, వాళ్ళు చేస్తున్న కుట్రలను, వాళ్ళకు చేస్తున్న కుట్రంతరాలు ఛేదించడం కోసమే జూలై 7వ తారీఖున అమరావతిలో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మాదిగల కురుక్షేత్ర మహాసభను 10 లక్షల మందితో నిర్వహించబోతున్నాం. ఆ సభను విజయవంతం చేయడం కోసం గ్రామానున్న మాదిగ ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఈ పోరాటంలో భాగంగా మాదిగ సమాజాన్ని తీయకం చేయాలనే ఉద్దేశంతో మే 18వ తేదీన బిచ్కుంద మండల కేంద్రం నుండి మాదిగ విద్యార్థుల మహాపాదయాత్రను ప్రారంభించడం జరిగింది. సరిగ్గా అది ఈరోజు 24 రోజుల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రాన్ని చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మేము దాదాపుగా 27 మండలాలు పూర్తి చేసుకున్నాం, 90 గ్రామాలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు పూర్తి చేసుకుని జూలై 20వ తేదీన నిజామాబాద్ నగరంలోని బాబు జగజీవనరావు విగ్రహం వద్ద చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఈ పాదయాత్ర మేము ముగించబోతున్నాం. మన గోవింద్ నరేష్ గారు బాల్కొండ మండల కేంద్రానికి పాదయాత్రతోటి వారి బృందంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మొన్న మన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని మైనార్టీలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెంపు చేస్తూ తెల్లారి ప్రధానికి మన కేసీఆర్ గారు ప్రధాన్ని కలవడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మీకు మా తరఫున కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మాది కూడా మీరు పెట్టిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మా వర్గీకరణ సమస్యని తీరుస్తామని చెప్పి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. కానీ మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి వెళ్ళడంలో విఫలమైనారు. అంటే మైనార్టీలకు ప్లస్ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచడంలో మాకు ఎలాంటి బాధ లేదు, కానీ వారి మీద ఉన్న శ్రద్ధ కొంతైనా మా మీద కూడా చూపించి వర్గీకరణ బిల్లుని
వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ప్రధానితోటి ఒప్పించి ఈ వర్షాకాల సమావేశాలనే మా వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తే మీకు మాదిగలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. కానీ లేని ఏడల బిడ్డ నిన్ను తెలంగాణలో తిరగనివ్వము. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలోనే కాదు, మిగతా ఏ ఉద్యమంలో అయినా కానీ మాదిగల పాత్ర ముఖ్యమైనది. కావున నువ్వు ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల హనుమాన్ ఆలయ ప్రాంతంలో మురుగునీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం కారణంగా మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధం వ్యాపిస్తున్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ఈగలు దోమలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీరు వలన దోమలు పెరిగి మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలో డ్రైనేజీలు కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. జక్రన్పల్లి మండల ఉన్నత పాఠశాలలో నేడు జక్రన్పల్లి వేల్పూర్ ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పిఎస్ శిక్షణ శిబిరం నిర్వహించిన మండల విద్యాధికారులు శ్రీనివాస్ లింగమూర్తి. రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళికతో ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ప్రణాళికతో శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ లింగమూర్తులు తెలిపారు. పిల్లలలో గణిత ఇతర సబ్జెక్టులలో నాణ్యతను తీసుకొని రావాలనే తపనతో పక్కా ప్రణాళికతో అవగాహన ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధ్యాయులలో మానసిక పరప్రకృతి పెంచుతూ అదే స్ఫూర్తితో పిల్లలలో విద్యను అందించుటలో 100% విజయం సాధిస్తారనే ఆశతో ఉన్నామని జక్రన్పల్లి వేల్పూర్ ఎంఈఓలు శ్రీనివాస్ లింగమూర్తులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణలో ఉపాధ్యాయులను ఆసక్తితో పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. హరితహారంలో ప్రతి పాఠశాలలో చెట్లను పెంచిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారని, రాబోయే రోజుల్లో టాప్ ర్యాంకు హరితహారంలో వస్తుందనే భరోసాతో ఉన్నట్లు చెప్పారు. మండల టాపర్ ర్యాంకు తెచ్చిన ఎంఈఓ శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బందులకు కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఆన్సర్ చెక్ చేసుకున్నా నేడు వచ్చింది సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను గుణకారం చేసిన, ఎవరైనా ఒకరు చేయండి. 367 గుణకారం ఏదైనా ఇదేనే కాదు, ఎంత వస్తుంది? ఒక సేవింగ్స్ వస్తుంది. 2 ఏళ్ళ 14. ఈరోజు జిల్లా పరిషత్ జక్రాన్పల్లి లోపల వేల్పూర్ మండల్ జక్రాన్పల్లి మండలం ప్రైమరీ స్కూల్ మరి టీచర్లు మరియు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్కు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది 3 రోజుల శిక్షణా కార్యక్రమం. నిన్న ప్రారంభమైంది, రేపు ముగింపు సమావేశం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల భాగంగా పాఠ్యపుస్తకాలకు సంబంధించి అంటే గణితం అయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, పరిసరాల విజ్ఞానం అయితే 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విషయానికి సంబంధించి కూడా అంటే పాఠ్య పీరియడ్ ప్లాన్, తర్వాత యూనిట్ ప్లాన్ నిర్మించుకోవడం కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా పాఠ్య నిర్మాణ క్రమం ఏ విధంగా ఉంది అంటే టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా రూపొందించబడ్డాయి, ఏ ఉద్దేశంతో రూపొందించబడ్డాయి, అదే రకంగా వాటి లోపల అంశాలని విద్యార్థులకు ఎలా తీసుకెళ్ళాలి. ఇంతేకాకుండా మరి ఇప్పుడు సిసి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ అంటారు, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం లోపల భాగంగా మరి నిర్మాణాత్మక మూల్యాంకనం, కాంపిటెంట్ అసెస్మెంట్, సమగ్ర మూల్యాంకనం, సబ్మిట్ అసెస్మెంట్కి సంబంధించిన అంశాలను మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి, నివేదిక ఏ విధంగా రూపొందించుకోవాలి, ప్రతి విషయానికి సంబంధించి మరి రిసోర్స్ పర్సన్స్ వీళ్ళకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రావాల్సిన ఉపాధ్యాయులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో హాజరు కావడం అంటే టీచర్లు దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించడం కానీ,
విద్యార్థులకు ఇది ఎంత అవసరమో తెలుసుకొని మరి పూర్తిగా ఈ శిక్షణ కార్యక్రమం లోపల ఇష్టపూర్వకంగా పాల్గొంటూ ఇంటరాక్టివ్ మోడ్ లోపల ఉండడము, దీనికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం అయిందని నేను భావిస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని అన్నదాతలు ఖరీఫ్ పంటలు వేసేందుకు పొలాలను దున్ని సిద్ధమవుతున్నారు. గత రబీ సీజన్లో అధిక దిగుబడి రావటంతో రెట్టింపు ఉత్సాహంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవటంతో రబీ సీజన్లో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఖరీఫ్ పంటలకు సుమారు నెల రోజులు గడువు ఉన్న రైతన్నలు ముందస్తు ఏర్పాట్లు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బోర్ల వద్ద నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే వ్యవసాయ బోర్ల వద్ద నాట్లు వేసుకునేలా రైతులు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాలు జోరుగా కురిస్తే ఏర్పాట్లు చేసుకోవటం ఇబ్బంది అవుతుందని ముందే అప్రమత్తమయ్యారు. పంట దిగుబడి రబీ సీజన్లో కలిసి వచ్చినట్టుగానే ఖరీఫ్లోనూ వ్యవసాయానికి అనుగుణంగా ఉండి వర్షాలు కురుస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముప్కాల్ పాత జాతీయ రహదారి నెంబర్ 7పై వాహనంల తనిఖీ జరిపి ధృవపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించిన ఎస్ఐ సిహెచ్ విజయ్ కుమార్. ముప్కాల్ మండలంలో పాత జాతీయ రహదారి నెంబర్ 7పై ముప్కాల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. నియమ నిబంధనలు తెలిపారు. మరియు తప్పనిసరి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, బండి ఫిట్నెస్ తప్పకుండా వాహనదారులు వాహనాల వెంట ఉంచుకోవాలని ముప్కాల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ అన్నారు. ఈ వాహనాల తనిఖీలో ముప్కాల్ ఏఎస్ఐ ఐకే రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రావాలంటే ఈ ఛానల్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. జాతీయ రహదారిపై ఇక్కడ వాహనాలని తనిఖీ జరుపుతూ ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రక్షక భట అధికారిని కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు NH-44 పాత రహదారిపై ముప్కాల్ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సరైన ధృవపత్రాలు చూపెట్టని వాహనదారులపై ఎంవీ యాక్ట్ చట్టాల ప్రకారంగా ఫైన్ వేయడం జరిగింది. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పల్లెపల్లెకు బీజేపీ ఇంటింటికి మోడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డులో మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా సుపరిపాలన అందించారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కొరకు 103 సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు. నెలకు 12 రూపాయలు, నెలకు రూపాయి, సంవత్సరానికి 12 రూపాయలు పడతాయి. 2 లక్షల యొక్క బీమా పథకం ఉంటుంది. ఏమైనా అయినా కానీ 2 లక్షల రూపాయలు అంటే కట్టేది 12 రూపాయలు. ఒక షాయి తాగితే ఒక కలిసి తాగితే 12 రూపాయలు అవుతుంది. మీకు అందరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పాలా మాకు బీమా కట్టాలా అని చెప్తే ఒక ముద్ర ఇచ్చేస్తే వాళ్ళకి ప్రతి సంవత్సరం 12 రూపాయలు బ్యాలెన్స్ కలుగుతాయి. 2 లక్షల రూపాయలు హెల్త్ ఖరాబ్ అయ్యేది, దవాఖాన 2 లక్షల రూపాయలు ఖర్చు తగ్గడానికి సర్కారు ఇది చేయించాలి. మూడోది సంవత్సరానికి 330 రూపాయలు అంటే నెలకు 30 రూపాయలు కూడా రోజుకి రూపాయలు అవి కట్టినా అవి కడితే నీకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పెద్ద మొత్తంలో వస్తాయి. ఈ మిగతా అన్నీ ఎవరు కడుతున్నట్టు డబ్బులు ఎవరు ఇచ్చినట్టు మీకు తెలుసు? ఏ ప్రభుత్వం? కేసీఆర్ గవర్నమెంట్.
కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ. ఆయన కేవలం రూపాయి చారణ కడుతున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బీడీ సంక్షేమ నిధి అఖిల భారత వైస్ చైర్మన్ గా లోక భూపతి రెడ్డి నియామకం. లోక భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు. బాల్కొండ మండల కేంద్రంలో మాదిగ విద్యార్థుల మహాపాదయాత్ర. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో డ్రైనేజీలు లేక కాలనీ వాసులు ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు. జక్రన్పల్లి మండల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం. ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం. ముప్కాల్ మండలంలో పాత జాతీయ రహదారిపై వాహనముల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ సిహెచ్ విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.